సంబంధించిన నాలెడ్జ్ మీ అందరికీ పంచే ఉద్దేశంతో గీతాకృష్ణ సిల్వర్ స్క్రీన్స్ ఫిల్మ్ వర్క్షాప్ అని రవీంద్రబాద్ హైదరాబాద్లో ఒక 1 month చాలా ఇంటెన్సివ్గా చేసామన్నమాట. ఈ ప్రాజెక్ట్ చాలామంది స్టూడెంట్లు వచ్చారు, అందరూ కూడా అఫ్కోర్స్ ఇట్స్ పెయిడ్. గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్లో చేసే ప్రతిదీ ఇట్స్ పెయిడ్ ఓన్లీ యాక్చువల్లీ. సో ఇందులో యాక్టింగ్ ఒక సెగ్మెంటింగ్ అని పెట్టుకున్నాం, స్క్రీన్ రైటింగ్ ఒకటి, అండ్ ఆల్సో డైరెక్షన్. దాని తర్వాత ఫిల్మ్ మేకింగ్ గురించి ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటి, పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ లైక్ అంటిల్ సెన్సార్ సర్టిఫికేట్, అంటిల్ యూ రిలీజ్ ద మూవీ గురించి చెప్పేది గీతాకృష్ణ సిల్వర్ స్క్రీన్స్ ఫిల్మ్ వర్క్షాప్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్. దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ బికాస్ లార్జర్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్ ఆస్పిరెంట్స్కి అందే ఉద్దేశంతో ఈ విధంగా మనం ఇవి ఎలా షూట్ చేసి పెడతాం అనమాట. యాక్చువల్గా వై వీఆర్ ట్రయింగ్ టు మేక్ దిస్ వర్క్షాప్స్ రీచ్ లార్జర్ నెంబర్ బికాస్ నేర్చుకోవాలి. మీరు అందరూ నేర్చుకుంటే మీది జనరల్గా ఉంటుంది. ఇట్ విల్ నాట్ బి వెరీ ఫార్మల్ అనమాట. చాలా జనరల్గా వర్క్షాప్ అంటే ఏంటి, ఇట్ షుడ్ బి లైక్ ఒక ఫ్యామిలీ కింద కూర్చుని అందులో మాట్లాడుకున్నట్టుగా. మీకు అర్థం అవ్వాలంటే మా కలోక్యల్ తెలుగు భాష, అక్కడక్కడ ఇంగ్లీషు చమత్కారంగా ఉండేటట్టుగా ఉంటుంది యాక్చువల్గాను. సో దట్ యూ విల్ ఎంజాయ్ ఇట్. మెయిన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ సదర్న్ స్టేట్స్ వాళ్ళ కోసం చేసాం, బికాజ్ ఎక్కువ హిందీ ఇందులో లేదు కాబట్టి. బట్ ఇఫ్ ఎనీబడీ నోస్ సదర్న్ లాంగ్వేజ్, ఫ్లేర్ ఆన్ సదర్న్ లాంగ్వేజ్ ఉంటే కూడా చూడొచ్చు. యాక్చువల్గా ఈ ప్లాట్ఫామ్స్ మీద పెట్టడానికి గల కారణం అంటే బికాస్ చాలామంది చూడాలి. చాలామంది చూస్తే చాలా మీరు ఒక ఎపిసోడ్ చూస్తే అందులో ఒక పాయింట్ వస్తే చాలు మీకు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఒక సినిమా చూస్తే ఒక పాయింట్ అయినా కదిలించాలి, నా హృదయాన్ని కదిలించాలో, ఎక్కడో ఒక టీయర్ జర్కింగ్ రావాలో, సౌల్ ఆఫ్ ద మూవీ అనేది ఒక్క డైలాగులో కూడా రావచ్చు, ఒక్క సీన్లో రావచ్చు. సో అవన్నీ కూడా కూలంకుషంగా ఈ 30 రోజులు కూడా మేము ఈ గీతాకృష్ణ సిల్వర్ స్క్రీన్స్ అనే ఇంటెన్సివ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ వర్క్షాప్లో చెప్పాలనుకున్నామన్నమాట. సో ఓకే, నౌ విల్ స్టార్ట్ విత్ యాక్టింగ్. యాక్టింగ్లో దెర్ ఆర్ సో మెనీ కైండ్స్ ఆఫ్ యాక్టింగ్. ఒకటి వచ్చేసి దిస్ కార్డ్ ఈజ్ గివెన్ టు ఎవ్రీబడి అనమాట. ఇప్పుడు మీకు కార్డ్తో సంబంధం లేకుండా ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్. ఫస్ట్ మెథడ్ యాక్టింగ్. వాట్ ఈజ్ మెథడ్ యాక్టింగ్? వన్స్ వీ యూస్ టు థింక్ మెథడ్ యాక్టింగ్ అంటే శివాజీ గణేషన్, ఎన్టీ రామారావు, వీళ్ళందరూ కూడా, ఎన్టీ రామారావు గారు వీళ్ళంతా కూడా శ్రీకృష్ణులాగా, ఎస్వి రంగారావు గారు ఘటోద్గతుడిలాగా, సో దిలీప్ కుమార్ ఇంకోలాగా, రాజ్ కపూర్, పృథ్వీరాజ్ కపూర్, వీళ్ళంతా మెథడ్ యాక్టింగ్ని ఏ విధంగా పెట్టారంటే ఒక ప్రామినెంట్ క్యారెక్టర్స్లో వాళ్ళు ఇమిడి ఆ బయోగ్రఫికల్ ఫిల్మ్స్ని చేసి వాళ్ళలాగా వీళ్ళు ప్రవర్తించడం అనే దాన్ని మెథడ్ యాక్టింగ్ అంటారు యాక్చువల్గా. కానీ నేనేమంటానంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మెథడ్ యాక్టింగ్. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్ క్యారెక్టర్స్. ఇప్పుడు స్టార్స్ లైక్ రజనీకాంత్ అండ్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్ వాళ్ళు యాక్ట్ చేశారు, అందులో క్యారెక్టర్ కనపడదు బికాజ్ దే ఆర్ గ్రోన్ యాజ్ ఎ స్టార్స్. చిరంజీవి అంటారు, అక్కడ క్యారెక్టర్ కనపడదు. క్యారెక్టర్ కనిపించేలాగా నువ్వు నటించగలిగితే నీ యొక్క ఇమేజ్ను కూడా మర్చిపోబెట్టి స్టిల్ ఇఫ్ యూ కెన్ మేక్ దెమ్ ఫీల్ దట్ యు ఆర్ దట్ క్యారెక్టర్, దట్ ఈస్ కాల్డ్ మెథడ్ యాక్టింగ్. యూ హ్యావ్ టు go into the shoes of other character. ఇంకో క్యారెక్టర్లా బిహేవ్ చేయాలి, ఇంకో క్యారెక్టర్ లాగా నువ్వు స్టడీ చేయాలి. ఆ క్యారెక్టర్ ఏం చేసిందా, దాని మేనరిజమ్స్ ఏంటి, డైరెక్టర్ ఏం కావాలనుకున్నాడు, రైటర్ ఏం కావాలనుకున్న ఆ క్యారెక్టర్ కన్సీవ్ చేశాడు. మీకు బాగా తెలిసిన మంచి సినిమా విచ్ వాస్ మై గురు డైరెక్టెడ్ ఎ ఫిల్మ్ కాల్డ్ సాగర సంగమం. సాగర సంగమంలో ఒక ఓల్డ్ జర్నలిస్ట్ లాగా యాక్ట్ చేయడం కోసం కమల్ హాసన్ ఒక మెథడ్ యాక్టింగ్ చేస్తాడు. యాక్చువల్గా ఒక ఫ్రస్ట్రేటెడ్ జర్నలిస్ట్, ఈజ్ అ గాన్ కేస్ గాయ్. యాక్చువల్గా ఈజ్ అ వెరీ బిగ్ ఫెయిల్యూర్ ఇన్ ద మూవీ. ఒక ఫెయిల్యూర్ క్యారెక్టర్ని తీసుకుని దాంతో ఒక మంచి సినిమాని తీసిన గొప్ప దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్. అలా చాలామంది డైరెక్టర్లు చేశారు. రాజ్ కపూర్ హ్యాస్ డన్ మేరా నామ్ జోకర్. ఎన్నో షేడ్స్ ఉంటాయి అందులో. ఒక లైఫ్ అందరి చేత ఏడిపిస్తాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ జోకర్. హీ హెస్ డన్ ఎ మెథడ్ యాక్టింగ్. దిస్ ఈస్ కాల్డ్ మెథడ్ యాక్టింగ్ అంటారు. సో అలా కన్సీవ్ చేసిన ఫారెస్ట్ గంప్, టామ్ హ్యాంక్స్ as a crippled. So అలాగే మంచి there are so many. Al Pacino, Godfather 2, he lived in that character as a local don. Marlon Brando, Godfather 1. ఇలా చెప్పుకుంటూ పోతే there are so many examples. మీకు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్లో కూడా కొన్ని ఎగ్జామ్స్ ఎందుకు చెప్తున్నామంటే బికాస్ మెథడ్ యాక్టింగ్ ఈజ్ సచ్ ఏ ప్యాషనేట్
ప్రక్రియ ఫర్ అన్ యాక్టర్. ఒక యాక్టర్కి ఆ మెథడ్ యాక్టింగ్ అనేది లేకపోతే ఏమవుద్ది, ఒక చిరంజీవి లాగా, అమితాబ్ బచ్చన్ లాగే, రజనీకాంత్ లాగే కనిపిస్తాడు మీకు. వాళ్ళని మర్చిపోయేటట్టుగా చేయాలంటే అతను ఆ క్యారెక్టర్లో ఇమిడి నీవు నివసించాలి. యూ హ్యాస్ టు గో ఇన్ టు ద షూస్ ఆఫ్ దట్ క్యారెక్టర్ కంప్లీట్లీ. దానికి చాలా లైక్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పి మెథడ్ యాక్టింగ్ గురించి ముగిస్తాను. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాబర్ట్ డీనైరో, మీరు వినే ఉంటారు. ఇస్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ యాక్టర్. ఆయన ఫస్ట్ ఫిల్మ్ ట్యాక్సీ డ్రైవర్ చేసినప్పుడు హీ లివ్డ్ యాజ్ ఎ ట్యాక్సీ డ్రైవర్ ఇన్ ద విదౌట్ నోయింగ్. వాళ్ళకి చెప్పకుండా ఆ ట్యాక్సీ యూనియన్కి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి అక్కడ ఒక ట్యాక్సీని హైర్ చేసుకుని హీ లివ్డ్ యాజ్ ఎ ట్యాక్సీ డ్రైవర్ ఫర్ 6 months. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తారు, ఎవరో ఎటువంటి కస్టమర్లు ఎక్కుతారు, ప్లస్ ఏమో ఎలా అడుగుతారు, వెనకాల సీట్లో కూర్చున్న వాళ్ళు ఎంత రగ్బీగా ఉంటారు, ఎంత ఇల్ మేనర్డ్గా బిహేవ్ చేస్తారు, ఇవన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఇన్వైటెడ్ హిమ్ టు యాక్ట్ ఇన్ దట్ ఫిల్మ్ కాల్డ్ ట్యాక్సీ డ్రైవర్. దట్ ఈస్ రాబర్ట్ డీనైరో. దాని తర్వాత ఎన్నో గొప్ప సినిమాలు తీశారు ఆయన, అండ్ డైరెక్టర్ కూడా అయ్యాడు యాక్చువల్గా. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. చాలామంది యాక్ట్లు చేశారు అలాగా, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు టెల్ దిస్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. ద బెస్ట్ మెథడ్ యాక్టింగ్ ఏదంటే ట్యాక్సీ డ్రైవర్, ద రాబర్ట్ డీనైరో.